ఆగస్టు 14న రెండు భారీ సినిమాల మధ్య గట్టి పోటీ జరగబోతుంది. వార్ 2 అంటే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి వస్తున్నారు. మరి ఈ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయగా యష్రాజ్ ఫిల్మ్స్ హ్యూజ్ బడ్జెట్ పెట్టి నిర్మించారు. అదే రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ కూడా రిలీజ్ అవుతుంది. కూలీ సినిమాలో కింగ్ నాగార్జున విలన్ గా చేయగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ స్పెషల్ కామియో రోల్ చేశారు. అమీర్ ఖాన్ చేసిన తొలి సౌత్ ఇండియన్ సినిమా అయితే ఇదే. ఇక హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తో ముంబైలో మెగా ఈవెంట్. మరి వార్ 2 కూలీల మధ్య జరుగుతున్న ఈ ఫైట్ భాగంగానే ముంబైలో కూడా సినిమా ప్రమోషన్స్ లో కూడా గట్టి పోటీ అయితే ఇస్తున్నారు. వార్ 2 కోసం హృతిక్ రోషన్, ఎన్టీఆర్లతో కలిసి ముంబైలో ఒక మెగా ఈవెంట్ ప్లాన్ చేస్తుండగా మరో పక్క కూలీ సినిమాకు సంబంధించి కూడా అమీర్ ఖాన్ తో ఒక సర్ప్రైజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారట. కూలీ సినిమాలో అమీర్ ఖాన్ పోర్షన్ తోనే నార్త్ సైడ్ ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. ఇక కాలీవుడ్ లో చెప్తున్న టాక్ ప్రకారం చూస్తే విక్రమ్ సినిమాలో ఎలాగైతే రోలెక్స్ పాత్రలో సూర్య అలా వచ్చి ఇలా అదరగొట్టారో అలాగే అమీర్ ఖాన్ కూడా మిషన్ గన్ తో వచ్చి దడదడలాడిస్తారని అంటున్నారు. మరి ఈ ఎలిమెంట్స్ ని చూపిస్తూ బాలీవుడ్ లో కూడా కూలీపై స్పెషల్ బజ్ ఏర్పడేలా చేస్తున్నారు. కూలీని అక్కడ తక్కువ అంచనా వేయలేం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా హిందీలో మంచి ఫ్యాన్స్ ఉన్నారు. సో కూలీని అక్కడ కూడా తక్కువ అంచనా వేయలేం. ఇక రిలీజ్ ముందు అమీర్ ఖాన్ తో కూలీ టీం ప్రమోషన్స్ చేస్తే మరింత రీచ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక కూలీ బాలీవుడ్ ఈవెంట్ లో అనిరుద్ కూడా పాల్గొంటారని అంటున్నారు. మొత్తానికి వార్ 2 సౌత్ లోనే కాదండో నార్త్ లో కూడా ప్రమోషన్స్ వైజ్ గా పోటీ పడిస్తుంది. ప్రతి విషయంలో కూలీ వార్ 2 ని కాస్త డామినేట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. అయితే అసలైన మజా ఏంటన్నది రిలీజ్ రోజే తెలుస్తుంది. ఆ రోజే ఎవరిది పై చేయి, ఎవరిది విజయం అన్నది ప్రభంజనం అన్న లెక్క అయితే తేలుతుంది. మరి ఈ రెండు సినిమాల మీద ఆడియన్స్ లో ఉన్న క్యూరియాసిటీ ఈక్వల్ గా ఉందనిపిస్తుంది. మరి నిజంగానే కూలీ వార్ 2 మధ్య జరుగుతున్న ఈ టఫ్ ఫైట్ లో ఎవరు హిట్ ఫ్లాప్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంది.